నాకు తెలుసు. నాకు బ్యాడ్ లక్ బాగా ఉంటది. ఎందులో కాలు పెట్టి యూట్యూబ్ కూడా ఇలా చేస్తదని అసలు అనుకోలేదు. ఆహ్, హలో అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారదాస్ వాయిస్ బై లాస్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు నేను వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, అసలు యూట్యూబ్‌లో ఉండాలా? మానేయాలా? అన్న పెద్ద డైలమాలో అయితే పడిపోయాము. నేనే అని కాదు, నాలాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చిన్న చిన్న యూట్యూబర్స్ అందరికీ ఇప్పుడు ఇదే సిట్యుయేషన్. కానీ అంటే 2 డేస్ బ్యాకే యూట్యూబ్ ఒక పెద్ద అప్డేట్ తీసుకొనొచ్చింది. అదేంటనంటే సో, బిఫోర్ ఎలా ఉండేదంటే, కొత్తగా ఛానెల్ పెట్టిన వాళ్ళు మానిటైజేషన్ అవ్వాలి అనుకున్నట్లయితే, ఒకవేళ లాంగ్ వీడియోస్ వల్ల మీరు మానిటైజేషన్ అవ్వాలి అనుకున్నట్లయితే 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. అలాగే 4000 వాచ్ అవర్స్ ఉండాలి 1 ఇయర్‌లో. లేదు మీరు షార్ట్స్‌తో గాని మానిటైజేషన్ అవ్వాలి అనుకున్నట్లయితే సేమ్ 1000 సబ్‌స్క్రైబర్స్ కానీ ఇక్కడ 10,000,000 వ్యూస్ ఉండాలి లాస్ట్ 3 మంత్స్‌లో. బట్ ఇప్పుడేం చేసింది అంటే దాన్ని డబుల్ చేసేసింది. అంటే 1 ఇయర్‌లో మీకు 8000 వాచ్ అవర్స్ ఉండాలి. త్రూ లాంగ్ వీడియోస్ ద్వారా మీరు మానిటైజేషన్ అవ్వాలి అనుకున్నట్లయితే, అలా కాకుండా షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవ్వాలి అనుకున్నట్లయితే దాన్ని 20,000,000కి చేసేసిందండి. ఇది నాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్‌కి చాలా కష్టమే కదా! మేము స్టార్ట్ చేసినప్పుడు అసలు మన వీడియోస్ ఎవరు చూడరు. నేను స్టార్ట్ చేసి ఇప్పటికి 4 మంత్స్ అవుతుంది. తిప్పి తిప్పి కొడితే నాకు 190 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారండి. లాంగ్ వీడియోస్ కూడా నేను జస్ట్ 4 పెట్టాను కాబట్టి నాకు వాచ్ అవర్స్ కూడా ఎక్కువ లేదు. ఇంకా షార్ట్ వీడియోస్ అంటే ఒకటేమో 2,000 వెళ్తుంది. ఇంకొకటి 50 దగ్గరే ఆగిపోతుంది. ఎంత కష్టపడినా 2,000, 2.5కి మాత్రం నాది దాటట్లేదు. సో, ఇట్లాంటి టైంలో ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇలాంటి అప్డేట్ తీసుకొనొస్తే నాలాంటి వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది మీరు చెప్పండి. నాలాగే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చిన్న చిన్న యూట్యూబర్స్ అందరికీ కూడా ఇది చాలా చాలా సాడ్ న్యూసే నాకు తెలుసు. ఇంకా నాకు పర్సనల్‌గా తెలిసిన వాళ్ళు కూడా నిన్న కాల్ చేసి బాధపడ్డారు. నేను కూడా సాడ్‌గానే ఉన్నాను. బట్ అక్కడే ఆగిపోతే ఏముండదు కదా! అయితే అయింది. లేకపోతే లేదు. కంటిన్యూ అయినా చేయాలి. క్విట్ అయినా చేయాలి. ఏదో ఒకటైతే చేయాలి. అలాగే ఉండలేము. మా హస్బెండ్ అంటున్నాడు, "ఎలాగో స్టార్ట్ చేసావు కదా! చేసేసేయి. ఏదైతే అది అయింది. నువ్వు కంటిన్యూగానే ఉండు. కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయి. వీడియోస్ పెట్టు. ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అవుతావు. మీన్స్ మానిటైజేషన్ అవుతుంది. 8,000 అయినా కంప్లీట్ అవుతది" అంటున్నారు కానీ ఎందుకో నాలో ఆ కాన్ఫిడెన్స్ అయితే మిస్ అవుతున్నా. పాపతో వీడియోస్ తీసి పెట్టడం అనేది అంత ఈజీ అయితే కాదు. అందులో ఇదొక దెబ్బ పడింది మళ్ళీ. హ్మ్. నాకు తెలుసు నాకు బ్యాడ్ లక్ బాగా ఉంటది. ఎందులో కాలు పెట్టినా అది దరిద్రమే అవుతదని. కానీ యూట్యూబ్ కూడా ఇలా చేస్తదని అసలు అనుకోలేదు. మేబీ నేను కాలు పెట్టడం వల్లనే కావచ్చు. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ బ్యాడ్ లక్ అంటుకుంది. జస్ట్ ఫన్నీగా చెప్తున్నా. లేదా ఇన్‌స్టాలోనే నా మెహందీని ప్రమోట్ చేస్తూ వీడియోస్ పెట్టాలని ఒక థాట్ ఉంది నాకు. అలా కాకుండా మన ఇండియన్స్‌ది ఒక యాప్ వచ్చింది తెలుసా? ఆటో ప్లే అని చెప్పేసి. మరి అందులో గాని వీడియోస్ అప్‌లోడ్ చేయాలని ఒక ఐడియా కూడా ఉంది. బట్ ఆటో ప్లే యూట్యూబ్ అంతా ఈజీగా లేదు. దాని యాప్ అంతా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. నేను ఈరోజు మార్నింగ్ మెయిల్ పెట్టేసి లాగిన్ అవుదాము అంటే ఫస్ట్ ఆ మెయిల్ వెరిఫికేషన్ మెయిలే రావట్లేదు నాకు. ఇంకొక మెయిల్ పెట్టి కూడా ట్రై చేశా. బట్ అక్కడ కూడా రావట్లేదు. ఇంకా ఆటో ప్లే కూడా ఏంటో తెలీదు. దాని ఫ్యూచర్ ఎలా ఉంటుందో, చెయ్యాలా? వద్దా? అని చెప్పేసి. సో, ఇన్ని క్వెషన్స్ నుంచి నిన్నంతా సతమతం అయిపోతా ఉన్నా. ఈరోజైతే మంచిగా లేచి పూజ అయితే చేసుకొని, ఏదైతే అదయిందో ఒక వీడియో పెట్టేద్దాము. పోనీ ఎవరైనా సజెషన్స్ ఇస్తారేమో అని అనుకుంటున్నాను. మరి నాలా ఎవరైనా చిన్న యూట్యూబర్స్ గాని ఈ వీడియో చూస్తే చెప్పండి ఏం చేద్దాం మనము? సో, ఫైనల్‌గా ఒకటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఎవరైనా నా వీడియోస్ చూస్తే ఏం చేయాలి అని చెప్పేసి నాకొక సజెషన్ ఇవ్వండి. మీ కామెంట్స్‌ని బట్టి ఫర్దర్‌గా ఏం చేయాలి అని చెప్పేసి డిసైడ్ అవుదాం అనుకుంటున్నాను. అంతే ఈ వీడియో. థాంక్ యూ.